శశికళ, దినకరన్లను పార్టీ నుంచి గెంటేసిన తర్వాత అన్నాడీఎంకే రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. పార్టీ భవిష్యత్తు కోసం రెండు వర్గాలు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చినా పదవుల పంపకం కొలిక్కి రావటం లేదు. కీలక పోస్టుల కోసం పన్నీర్ సెల్వం వర్గం పట్టుపట్టడంతో వారిని ఎలా ఒప్పించాలో పళనిస్వామి వర్గానికి అర్థం కావటం లేదు. ముఖ్యమంత్రి పీఠంతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా తమకే ఇవ్వాలని ఓపీఎస్ కోరుతున్నారు. అయితే ముఖ్యమంత్రిని మార్చడం సాధ్యపడదని తంబిదురై చెబుతున్నారు. రెండు వర్గాల మధ్య ప్రతిష్టంభనకు తెరదించేందుకు ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు పళనిస్వామి, పన్నీర్ సెల్వం. సీఎం ఆధ్వర్యంలో జరిగే భేటీకి మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ముఖాముఖి చర్చల ద్వారా పదవుల పంపకాలను ఓ కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పళనిస్వామిని కలవడానికంటే ముందే తన మద్దతుదారులతో చర్చలు జరుపుతున్నారు సెల్వం. రెండు గ్రూపుల మధ్య అభిప్రాయ భేదాలను తొలగించేందుకు వీలుగా ఇప్పటికే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల గుర్తు కోసం ముడుపులిచ్చిన కేసులో ఇరుక్కున్న టీటీవీ దినకరన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఢిల్లీ నుంచి చెన్నై వచ్చి దినకరన్కు సమన్లు అందించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇవాళ ఆయనను విచారించే అవకాశం ఉంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తు కోసం బ్రోకర్తో 60 కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడు దినకరన్. సుకేష్ చంద్రశేఖర్ అరెస్టుతో లంచం వ్యవహారం బయటకొచ్చింది. సుకేష్ చంద్రశేఖర్ను 2 రోజుల నుంచి విచారిస్తున్నారు పోలీసులు. ఇద్దరిని కలిపి ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.